హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజికితో అఫీషియల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇది వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. మా ప్రయాణం హైదరాబాద్ నుంచి మా అన్న మరియు మరిది పెళ్ళిళ్ళ కోసమని. యాక్చువల్లీ ఫస్ట్ వచ్చేసి మా మరిది పెళ్ళి అనమాట, 15th. మా అన్నయ్య పెళ్ళి వచ్చేసి March 6th అనమాట. సో మేము ఈ 20 days కోసం మళ్ళీ వచ్చి ఎందుకు వెళ్ళడం అనేసి కంప్లీట్గా నేను మిక్కీ అయితే Feb to March అక్కడే ఉండిపోదామని అయితే ఫిక్స్ అయిపోయామన్నమాట. సో మార్చ్లో పెళ్ళని చెప్పాను కదా, మా వదినకి బ్లౌజెస్ అన్నీ నేను హైదరాబాద్లోనే స్టిచ్చింగ్ చేయించాను. సో ఇంకా మేము ఆ బ్లౌజెస్ తీసుకొని కొద్దిగా ఎలాగో ఊరు వెళ్తున్నాం కదా అనేసి విశాల్ మార్ట్కి కూడా వెళ్ళామన్నమాట. ఇక్కడ క్యూట్గా అనిపించిందని నేనైతే వీడియో అయితే రికార్డ్ చేశాను అనమాట. ఇంకా మేము విశాల్ మార్ట్కి అదే బ్లౌజెస్ అయితే తీసేసుకున్నాము, వీడియో తీయడానికి అయితే అవ్వలేదు, మర్చిపోయాను అనమాట. ఇంకా విశాల్ మార్ట్కి వెళ్ళి కొద్దిగా షాపింగ్ ఉంటే తీసుకున్నాం అనమాట. మా హస్బెండ్ వచ్చేసి ఇక్కడ షూస్ చూస్తున్నారు తీసుకుందామని. ఆల్రెడీ ఆన్లైన్లో ఈ ఎంగేజ్మెంట్ కోసం అదే పెళ్ళిళ్ళ కోసమని ఆల్రెడీ తీసేసుకున్నారు, బట్ ఆల్సో ఇంకా చూస్తున్నారు విండో షాపింగ్ లెక్క. ఇంకా మాకు కావాల్సినవి ఫాస్ట్గా అయితే తీసేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఆ రోజు మధ్యాహ్నమే మేము స్టార్ట్ అవ్వాలి, 4:15కి 4:45కి ట్రైన్ అనమాట. ఇంకా ఇంటికి వచ్చేసరికి వేరే అన్నయ్య నేను కూడా వచ్చేస్తాను అని సడన్గా చెప్పేసరికి ఇంకేం చేయాలో తెలియక లెమన్ రైస్ అయితే చేసేసాను. ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసేసాను. మీరు అనుకోవచ్చు అంత ఫాస్ట్గా ఎందుకు, స్లోగా చేసుకోవచ్చు కదా అని. పిల్లలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ అనమాట. మిక్కీ మేము షాపింగ్కి వెళ్ళి వచ్చిన వెంటనే పడుకుని పోయాడు అనమాట. సో ఇంకా నాకు టైం ఉండేసరికి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాను. మళ్ళీ మా హస్బెండ్ మా మరిది ఇంట్లో ఉంటారు కదా అనేసి ఇంకా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసి నైట్కి కూడా మా మరిదికి కూడా ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసుకొని మేము కూడా డిన్నర్కి ప్యాక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంక ఇలా స్టార్ట్ అయ్యామో లేదో మిక్కీ అయితే స్టార్ట్ చేశాడు ఇంకా తినడము. వీళ్ళకి ఖాళీ ఉంటే ఇంకా అంతే కదా, పిల్లలు అడుగుతూనే ఉంటారు. ఇంకా మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట. లగేజ్ అయితే కొద్దిగా ఎక్కువగానే ఉంది. ఒక బ్యాగ్ కంప్లీట్గా మా వదినవే ఉన్నాయి, ఇంకో బ్యాగ్లో మావి, ఇంకో బ్యాగ్లో మా హస్బెండ్వి, ఇంకో బ్యాగ్లో ఫుడ్ అనమాట. ఇంకా నేను వేసుకున్న బ్యాగ్లో డైపర్స్, ఇంకా మిక్కీకి సంబంధించినవన్నీ ఎమర్జెన్సీగా తీసుకోవడానికి ఉంటాయని నా వెనక బ్యాగ్లో అయితే నేనైతే క్యారీ చేశాను. ఇంకా మేము ఎక్కిన ట్రైన్ వచ్చేసి విశాఖ ఎక్స్ప్రెస్ అనమాట. డైరెక్ట్గా చీపురుపల్లి అంటే మా ఊరు దగ్గర దించేస్తుంది అనమాట. ఇంకా కంపార్ట్మెంట్లో మొత్తం పిల్లలే ఉన్నారు. నాకైతే అర్థమైంది ఈరోజు రంబోలాగానే ఉంటుంది అనుకున్నా ఈ నైట్. యాక్చువల్లీ అదే అయ్యింది. 11 వరకు ఇంకా కంప్లీట్ ఒక్కటే మ్యూజిక్ అనమాట. పిల్లలు ఎక్కువ ఉంటే అంతే కదా, ఇంకా వాళ్ళకి తోడు దొరికేసరికి ఇంకా మిక్కీ కూడా రెచ్చిపోయాడు అనమాట. ఇంకా ఆడుతూనే ఉన్నారు. లేట్ నైట్ అయిపోతుంది అనేసి ఇంకా నేను ఉయ్యాల కోసం అయితే సపరేట్గా ఒక శారీ ఎప్పుడు క్యారీ చేస్తూ ఉంటామన్నమాట. ఇంకా ఉయ్యాలు కట్టేసి నియర్లీ 11 or 11:15 అయింది. ఆ టైంకి అయితే మిక్కీ పడుకున్నాడు. ఇంకా నైట్ మొత్తం మ్యాక్సిమం ఉయ్యాల్లోనే ఉంచాను అనమాట. ఇంకా మార్నింగ్ వచ్చేసి 6 అయ్యింది కానీ వాడు 5కే లేచి ఆడుతూనే ఉన్నాడనమాట. ఇంకా కంపార్ట్మెంట్లో ఎవ్వరూ లేవలేదు, మిక్కీ ఒక్కడే లేచిండు. ఆడి వల్ల నాకు కూడా తప్పలేదనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా వైజాగ్ వచ్చేసాము. విశాఖపట్నం వచ్చినాక మిక్కీ కోసం ఒక టిఫిన్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా లాస్ట్కి మా ఊరైతే వచ్చేసాము. మేము యాక్చువల్లీ ఈ పెళ్ళిళ్ళు ఉన్నాయనే సంక్రాంతికి కూడా మేమైతే ఊరైతే వెళ్ళలేదు. సో ఇంకా మేము వచ్చేసరికి ఆటో అయితే రెడీగా ఉందన్నమాట. ఇంకా ఆటో ఎక్కేసి మా ఊరైతే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. నేనైతే చాలా వెయిట్ చేసా, ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళ పెళ్ళి, మా హస్బెండ్కి బెస్ట్ ఫ్రెండ్ అండ్ మా ఫ్యామిలీకి రిలేషన్ కూడా. పెళ్ళికొడుకు అయితే మా కోసమే వెయిట్ చేస్తున్నాడు అనమాట. మేము ఇలా ఆటో దిగగానే ఒక 2 బాంబులు అయితే పేల్చిండు. కమింగ్ వీడియోస్ ఇంకా చాలా 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 బాగుంటాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.